ఒకరోజు నా యొక్క వ్యక్తితో నేను చెప్పాను. వెంట ఉన్న వ్యక్తితో చెప్పాను. నాకు డౌట్‌గా ఉంది. ఈ పురుషోడేమో ఇలా ఉన్నాడు. వీడికి ఊపిరి లేదు. వీడికెలా పిల్లలు పుడతారు? నాకు డౌట్‌గా ఉంది. కాబట్టి ఇంకోసారి కూడా ఇవన్నీ పెట్టి జపం చేసి ఇవ్వు అని చెప్పాను. అతను జపం చేసి వాటిని తీసుకెళ్ళిచ్చాడు. ఆ విధంగా 2.5 నెలలు గడిచాయి. ఆ విధంగా జపం చేసి వాటిని తీసుకెళ్ళిచ్చేసి జపం చేశారు. వాటిని తీసుకెళ్ళి వాళ్ళకిచ్చారు. తరువాత 4, 5 నెలలు ఆమె కన్సీవ్ అయింది. గర్భం దాల్చిన తర్వాత మేం మళ్ళీ జపం చేసి వాటిని ఇవ్వాలి. మళ్ళీ జపం చేసి ఇచ్చేటప్పుడు వీళ్ళేం చేశారంటే మొదట్లో పురుష సూక్తం జపం చేసి ఇచ్చారు. రెండోసారి ఏం చేశారంటే స్త్రీ సూక్తం జపం చేసి ఇచ్చారు. వాళ్ళు నా దగ్గర లిస్ట్ ఇస్తారు. ఎవరెవరి కోసం ఏ జపాలు చేశారో అందులో ఉంటుంది. ఇదేంటి రెండోసారి స్త్రీ సూక్తం జపం చేశారు, వీళ్ళకి పురుష సూక్తం కదా చెయ్యాలి. అప్పుడు ఆ పురోహితుణ్ణి అడిగినప్పుడు అయ్యో నా దగ్గర అలా లిస్ట్ ఇచ్చారు, నేను అలాగే చేశాను అన్నారు. అది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేశారు. నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది.